హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. కడాయి పన్నీర్తో మీ ముందుకు వచ్చేసాను. కడాయి పన్నీర్ ఎలాగంటే ఉల్లి రేకుల్ని తీసుకోవాలి, 4 భాగాలుగా కట్ చేసి ఇలా పీసులుగా తీసుకోవాలి. తర్వాత సిమ్లా మిర్చి కట్ చేసి అలాగే తీసుకోవాలి. గింజలు తీసేసుకోవాలి లోపల. అలాగే టమాటాలు కూడా తీసుకోవాలి. తీసుకుని టమాటాలు, ఉల్లిపాయలు విడిగా కట్ చేసుకోండి. వెల్లుల్లి విడిగా ఉంచుకోవాలి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. ఈ సన్నగా తరిగినవి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిను టమాటా. ఈ మామూలు వెల్లుల్లిపాయలేమో తిరగమాతలో వేసేయండి. బట్టర్ వేయండి, కాస్త నూనె వేయండి. వెల్లుల్లి బట్టర్ వేసాను, చాలా బాగుంటుంది. బట్టర్ వేసి ఈ వెల్లుల్లిపాయలు వేయించేసేయండి. బాగా వేయించాలి. అలా వేయించుకోవాలండి. ఉల్లి రేకులను కూడా ఏం చేస్తాము, ఉల్లి రేకులు, సిమ్లా మిర్చి రేకులు, తర్వాత టమాటా పీసులు, అవి కూడా పీసులు వేయించి గిన్నెలో తీసుకోవాలి. ఆ 3 కూడా వేయించి గిన్నెలో తీసుకోవాలి. ఆ వీడియో స్లిప్ అయింది, అందుకని నేను చెప్తున్నాను. ఆ 3 వేయించి అలాగే వేయించి తీసుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఆ వెల్లుల్లి రేకులు వేయించేసేయండి. అది ఘాటు రావాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. ఘాటు ఇల్లంతా వచ్చేస్తుంది ఘాటు. అబ్బా, వెల్లుల్లి అన్నట్టు ఉంటుందన్నమాట. అంత వేయించితే కానీ ఘాటు రాదు. వెల్లుల్లిపై మామూలుగా తిరగమాత వేసేసి మగ్గాయి అనుకోండి, అది వాసన రాదు. వెల్లుల్లి బాగా వేయిస్తే వాసన వస్తుంది. అవి టమాటాలు అవి సన్నగా కాదు, మాదిరిగా కట్ చేసేసి వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోండి. ఆ వెల్లుల్లిపాయల్లోనే ఈ 2 కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇందాక టమాటా, ఉల్లిపాయ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం. అలాగే 10 జీడిపప్పులు నానబెట్టి అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం. రెండు మిక్సీలు విడిగా పెట్టుకుంటాం అన్నమాట. అలాగా ఈ జీడిపప్పు మిక్స్ ఏం చేస్తాం, లాస్ట్లో వేస్తాం. అంటే అడుగంటకుండా చూసుకోవాలి అది వేసిన దగ్గర నుంచి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక ఆ టమాటా గ్రేవీని ఇందులో వేసేసేయండి. టమాటా గ్రేవీని వేసేసి ఉప్పు వేసేయండి, పసుపు, బాగా కలిపేసేయండి. ఆ గ్రేవీ బాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి, అది వేసేసేయటమే అందులో. ఏదేంటో మసాలాలు వేయటమే. ఆ మసాలాలు కూడా ఏంటి, జీరా, ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ ఒక చెంచాడు వేయండి. ఎందుకంటే ఇంకో గ్రేవీలో కూడా ఇందాక చూపించా కదా, ఫస్ట్ గ్రేవీ ఆ ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, వీటిల్లో మళ్ళీ ఇవే మసాలాలు వేసి కలిపి పెట్టాలి. పెరుగు కూడా వేయండి, ఒక్కప్పుడు పెరుగు వేసి కలిపి పెట్టాలంటే ఎప్పుడు వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత ఇవన్నీ కలిపి పక్కన పెట్టండి. ఇది కూడా గరం మసాలాలన్నీ వేసేసాము. మిరియాల పొడి కూడా వేసాము.
కారం వేసాము. ఇప్పుడు ఇందులో ఏం వేసామో మళ్ళీ అవన్నీ కూడా ముక్కల్లో వేయాలండి. వేయించేసాం కదా అక్కర్లేదు అనుకోవడానికి లేదు. ఆ వేయించింది గిన్నెలో పెట్టుకుని పెరుగు కలిపి ఇవన్నీ కలపాలి. కలిపి ఆ మిశ్రమాన్ని ఇందులో తర్వాత పోద్దాం. అది నేను డీటెయిల్డ్గా చెప్తున్నానండి, మళ్ళీ డీటెయిల్డ్గా చూపించలేదు అనుకోవద్దు. అదిగోండి కారం కూడా, గరం మసాలా ఇవన్నీ అందులో వేస్తాం అన్నమాట. మళ్ళీ ఆ ముక్కల్లో వేస్తాం. ధనియా పౌడరు, జీరా పౌడరు, అన్నీ ఇదిగో ఇలా వేసేసి కలిపేసేయాలి. అవి వేయించినవి అనమాట. వేయించిన దాంట్లో కలిపేసేయాలి ఈ మసాలాలన్నీ. అదిగో ఇది కూడా కూర కూడా ఈ గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది. ఈ మసాలా ముక్కల్ని ఇందులో వేసేసేయండి, ఈ గ్రేవీలో వేసేయండి. అంతే, బాగా తుడిచి వేసేయండి. అందులో కలిపెట్టాలి. అదిగోండి, ఇందాక మిరియాల పొడి వేయలేదండి, ఇప్పుడు వేసాం మిరియాల పొడి. అదిగోండి, ఆ మసాలా వేసాం, కాసేపు ఉడికించాము. ఈ గ్రేవీ వేసేసాం, ఏది జీడిపప్పుల గ్రేవీ వేసేసాం. పంచదార వేయాలండి, కొంచెం అట్లా వేళ్ళతో వేసేయండి, కొంచెం పంచదార. అంతే, వేసేస్తే రెడీ అయిపోతుంది కూర. పన్నీర్ కడాయి